అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు సమీస్ డ్రెస్సెస్. సో ఈరోజు కిచెన్లో సెట్ చేశాను అనమాట. మొత్తం ఊరికే అండి పద్దాక ఆ డ్రెస్ ఈ డ్రెస్ అనిద్ది అని కాకుండా కొంచెం మీకు కూడా కొంచెం చేంజ్లా ఉండిద్ది అని చెప్పి ఇలా అన్నమాట. సో ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. భయపడకండి, మీకేం రెసిపీ చెప్పను నేను, ఎందుకంటే నాకే రాదు. ఏదో అలా అలా అంతంత మాత్రం చేస్తాను. సో ఈరోజు ఏంటంటే కుక్కర్లో చేస్తున్నా, ఎందుకంటే నాకు కుక్కర్లోది ఇష్టం. సాఫ్ట్గా ఉంటుంది. అదే కుకింగ్ వీడియోస్లో చూపిస్తారు కదా, ఇలా అనగానే కిందకి రాలుతూ ఉంటుంది చికెన్, అలా ఇష్టం అనమాట నాకు. సో అందుకని చెప్పి కుక్కర్లో చేస్తున్నాను. పైగా బాబుకి టైం అయిపోతుంది, లంచ్ పంపించాలి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయిపోతున్న టైంలో నేనేం చేస్తా అంటే లాస్ట్లో మొత్తం ఇంగ్రీడియంట్స్ అయిపోయి ఇంకా తీసేసుకోవచ్చు అన్న టైంలో కొంచెం ఇలా జీడిపప్పును బాదం పౌడర్ చేసి ఉంచుకుని అలా ఒక స్పూన్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా వచ్చింది అనమాట. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చులేండి, లేకపోతే లేదు. సో నేనేమో ఇలా పౌడర్స్ చేసి పెట్టి ఉంచుకుంటా. బయటవి కొనుక్కోను, నేనే చేసుకుంటా. కానీ పౌడర్స్ చేసుకుంటే ఇన్స్టెంట్గా ఉంటుంది. అన్నీ మళ్ళీ ఒకేసారి ఆ మసాలా కూడా వేయాలి, ఈ మసాలా కూడా వేయాలి, అన్నీ ఒకేసారి చేసుకోవాలి అంటే టైం పట్టేస్తుంది. సో అందుకని చెప్పి ఇలా కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. పౌడర్స్ చేసి ఉంచుకుంటే అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.